కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో? చూశాను, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు కానీ నా మీద క్లిప్పింగ్ ఏదో చూశాను. వాడు కత్తులు నూరేసి ఉంటాడు, వాడి సినిమాయే చూసి ఉన్నాడు, వాడి తెక్కలోడు ఇవన్నీ చెప్పాడు. కొంచెం ఎక్స్ట్రా చెప్పాడు నా గురించి, లేనిపోను పుట్టగించి కల్పించి చెప్పాడు. ఏమన్నీ ఏదో నేను బతక నేర్వని వాడినని, అమాయకుండని, నాకు సినిమా నాలెడ్జ్ లేదని, హర్ట్ అయిపోతానని ఏదో చాలా చెప్పాడు. ఒకటి మాత్రం నిజం, ఆగర్భ శత్రువులు మేమిద్దరు. అది హెడ్డింగ్ పెట్టి ఏదో కటింగ్ చేశారు కదా మీరు? అవునా, తెలియదు. చేశారు. అది చూసి అసలు డీటెయిల్స్లో మా అసిస్టెంట్ అడిగాను, అదేంటే తీయండి మేమిద్దరం ఉన్నదంటే 7 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, అక్కడో బిట్టు అలా. సో నాటకాల రోజుల్లో అసలు ఇద్దరు ఒకళ్ళని కేర్ చేసేవాళ్ళం కాదు. వెళ్ళి అలా చూసుకుందాం ఆ పరిషత్తులో, చూసుకుందాం ఈ పరిషత్తులో. ఓకే ఓకే. అతను ఎవరైతే నాకేంటి, నా కంటెంపరీ, నా పోటీదాడు. అతను ఆటకథ రచన రాస్తే నాకేంటి, అతను 6 అడుగులు ఉంటే నాకేంటి, అతను ఎంత 70 కేజీలు బరువు ఉంటే నాకేంటి, ఓ లైబ్రరీ అంతా చదివేస్తే నాకేంటి. నాటకం మా ఇద్దరికి పోటీ, చూసుకుందాం దా, అలా ఉండేది. అలా తర్వాత సినిమాల్లో అలా అయ్యాం. శత్రుబంధం అనే ఒక కథ, చిన్నప్పుడు అత్త కోడలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ, నీ మొహం ఏమిటది, నువ్వు అది ఆ నీళ్ళు అక్కడ వలకపోసేసావు, ఇదిగో నువ్వు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, ఇలా ఊరుకోండి, పెట్టింది ఏదో తినండి, మీకు ఉప్పులు రుచులు తెలుసు, వండడం చేత కాదు, కానీ ఇలా కొట్టుకు చచ్చిపోతుంటారు అత్త కోడలు. 4 రోజులు పుట్టింటికి కోడలు వెళ్ళిందంటే దీనికి కాలు ఆడదు. అయ్యయ్యో ఇది 4 రోజులు ఎప్పుడు వస్తుందో, నాకు కాలు ఆడట్లేదు అంటే. విడిపోతే కలిసి విడిగా ఉండలేరు, కలిసి ఉంటే కొట్టుకు చచ్చిపోతుంది. అలా మా క్యారెక్టర్ అట్లా. ఇద్దరికి పడదు, కానీ విడిచి ఉండలేము. అది కొంత ఆర్టిఫిషియాలిటీ, కొంత నిజం. వృత్తిపరంగా అతనంటే నాకు ప్రాణం అన్నాను, ఆర్టిఫిషియాలిటీ. ఓకే. లేదు, ఏదో అనుబంధం, ఏదో మా మధ్య ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉంది. అది ఎంతమంది ఉంటే మా ఇద్దరి మధ్య ఎందుకు, ఏమో అవసరం ఉంది? నా వేషాలు అతను పట్టుకుపోతున్నాడా, అతని వేషాలు నేను పట్టుకుపోతున్నానా? ఏదో ఒక ఉండాలి అట్లాగా, నువ్వా నేనా అనేది ఎవరో ప్రతి మనిషికి ఇంకొకటి ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్. అలా ఎందుకో ఫిక్స్ అయ్యాం. అతనికి నేను ఆపోజిట్ ఫోర్స్ కాదేమో, కానీ నేను అతను ఆపోజిట్ ఫోర్స్గా ఫీల్ అవుతాను. నాకు ఎవడో ఆ యుద్ధానికి ఒక ఆపోజిట్ ఫోర్స్ ఉండాలి కాబట్టి. నేను అదే ఓడిపోవచ్చు మహా అయితే, యుద్ధం జరుగుతుంది కదా. ఓకే. అట్లాగే నేను అతన్ని ఒక రకంగా కేర్ చేయను, ఒక రకంగా అతను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఉంటుంది అనమాట. రెండిట్లో నిజం ఉంది, రెండిట్లో అబద్ధం ఉంది. ఓకే ఓకే. నాటకాల రోజుల్లో అయితే రియల్ రైవల్రీ. చూద్దాం అసలు. అతను 2 నటులు, మా దాంట్లో 3. చివరిలో నేను కోర్టులో బోను నా మీద పడిపోతుంది అనమాట. బోన్లో కోర్టులో నన్ను పెట్టే పద్మవ్యూహం కదా అది, ఒక వలతో కూడిన బోను పైనుంచి నా మీద పడిపోతుంది. అట్లా బోన్లో ఇరుక్కుపోయినాను రియల్ పద్మవ్యూహంలో. అనేక పద్మవ్యూహాలు, రేషన్ షాపు, డాక్టర్ షాపు, ఇవన్నీ దాటుకుని క్లైమాక్స్ కోర్టులోకి వచ్చాం. అక్కడ కూడా వలలో ఇరుక్కున్నాడు పద్మవ్యూహంలో అని చెప్పడానికి సజెస్టివ్గా పైనుంచి ఒక బోను పడిపోతుంది. ఎవరు అన్నారు, కేవలం చెప్పుకోవాల్సింది ఉందా అంటాడు. ఓకే. ఇన్ని అన్యాయాలు చుట్టుముట్టి నన్ను ఇలాగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. అక్కడ ఆ అన్యాయం జరిగింది, ఇక్కడ ఈ అన్యాయం జరిగింది అంటే స్పాట్ లైట్, అదంతా డార్క్ స్టేజ్, జడ్జి మీద ఒక లైట్ పడుతుంది, లాయర్ నన్ను దుయ్యబట్టేస్తుంటాడు, నేను దుర్మార్గుడిని, ఇది అయితే నా డబ్బు మరిగి. నాకు అన్ని నెగిటివ్ ఫోర్సులు, దాన్ని ఎఫెక్టివ్గా రావడం కోసం ఈ వల గిల ఇదంతా. వాళ్ళు ఒక స్కల్ పట్టుకొచ్చేవారు, వాళ్ళ ఇద్దరే పాత్రలు ఒక స్కల్, ఒకళ్ళు సెటైర్లు వేసుకునేవాళ్ళు. వచ్చేసారు పుడింగులు, ఇద్దరు ఆర్టిస్టులు ఊపుకుంటూ వచ్చేసారు కపాలం ఒకటి పట్టుకొని, ప్రైజులు ఎట్టుకుపోదామని. మీరు రాలేదేంటి, అలా నెట్టు అదే పట్టుకుని ముందు వాళ్ళు అనేవారు, తర్వాత మేము అనేవారు. ఇట్లాగా చూసుకుందాం, రాత్రి ప్రదర్శన ఉంది కదా అన్నట్టుగా ఉండేవారు. కానీ మా శత్రుత్వం జడ్జీలకు తెలుసో ఏమో తెలియదు, కానీ ఈక్వల్గా పంచేవారు త్రాసులో. బెస్ట్ ప్రొడక్షన్
నాటకం ఉత్తమ నాటకం వాళ్ళకి ఇచ్చేస్తే రెండో నాటకం సెకండ్ మాకు ఇలా ఇచ్చినందుకు నాకు ఉత్తమ రచయిత ఉత్తమ దర్శకుడు ఒక 3-4 ప్రైజులు ఇండివిజువల్ నాకు, వాళ్ళకు ఇంకొకటి ఏదో, లేదా రివర్స్ ఉత్తమ నాటకం మాకు వచ్చేసి ఇంకొకటి 2 ప్రైజులు వస్తే వాళ్ళకి 3-4 వేరే ఇండివిజువల్ ప్రైజులు. ఇలాగా కొంతకాలం అలాగ సాగేది. సినిమాల్లోకి వచ్చాక అతని పోకడ అతనిది, నా పోకడ నాది, ఇద్దరు కలుస్తూ ఉండేవాళ్ళం, సెటైర్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. ఇంతకీ మిథునం సినిమా చూసారు? చూడలేదు. టీవీలో కొంత పార్ట్ చూశాను. అతను నా మాట్లాడింది మాత్రం అవన్నీ మొక్కలు కలిపి ఇమ్మని మా వాడిని అడిగి, అదేదో 40 గంటలు ఉంది ఇంటర్వ్యూ, నేను చూడలేను, 4 నిమిషాలు అది కలిపి అంటే అదే 10 నిమిషాలు అండి నాకు, అవన్నీ కలిపితే ఫాటు ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు అనుకున్నాను. అంత లేదు, సర్లే అలా ఉండడం, ఆర్టిఫిషియల్ బిల్డప్ ఉండాలి శత్రుత్వం అనేది అలా. ఓకే. నిజానికి ఎల్బి అంటే లంక భరణి నా పేరు అంటుంటాను. నా అన్న లంక భరణికి ఏదైనా బుక్ మీద పేరు రాయాలంటే, అతను నాకు బుక్ ఇవ్వాలంటే నీ అన్న తనికళ్ళ శ్రీరామ్ అని అతను రాస్తాడు. అలా ప్రేమ ప్రేమ, శత్రుత్వం శత్రుత్వం, కత్తులు కత్తులే. ఓకే. ఓకే. వెందులు వెందులే. ఓకే. అంటే ఎందుకు చూడాలనిపించలేదు మీకు మిథునం? అంటే ఇదేనా? మిథునంతో నేను హర్ట్ అయి ఉన్నాను. ఎంతైనా కూడా అది ఒక ఆర్టిస్ట్కి అవమానం కదా. ఒక ప్రొడ్యూసర్ బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి నా పక్కన అమ్మాయి ఏంటి అని అన్ని, చివరికి ఆ అమ్మాయి పక్కన నేనేంటంటే నన్ను ఎవరు బుక్ చేసుకోమన్నాడు అమ్మాయి, నేను నీకు ఎవరు ముఖ్యం? అవును, నీ తపన పడ్డ వీడు ముఖ్యం, నన్ను పెట్టుకున్న అతను ముఖ్యం. ఇంకా రకరకాల ఈక్వేషన్లు, వాళ్ళని తెచ్చుకోండి వీళ్ళని తెచ్చుకోండి, ఆయనైతే ఇంకా బాగుంటుంది, ఆయనైతే ఇంకా బాగుంటుంది, నాకు వాడే కావాలని ఇతను. అంతవరకు జెన్యూన్. తర్వాత నువ్వు చేయవయ్యా, నువ్వు అది చేస్తే ఎందుకు ప్రొడ్యూసర్ని ఎందుకు పోగొట్టుకుంటావు, నన్ను వద్దన్నాడు అంతే కదా, నిన్ను వద్దని లేదు కదా, పోనీ నువ్వు వేస్తే బాగుంటుంది. నేను చెయ్యను ఎలా అనుకున్నాను, నాకు అవమానం నీకు కాదు ఇది అన్నాడు. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంతవరకు జెన్యూన్గా ఉన్నాడు. నేను చాలాసార్లు అంటుండేవాడిని, పోగొట్టుకోక కష్టపడ్డాం, ఇద్దరు నష్టపోవడం కంటే కనీసం నేను నష్టపోతాను నువ్వు చెయ్యి అంటే, ప్రాణం పోవాలి తప్ప మాట తరిగి ఇది లేదన్నాడు. తర్వాత రకరకాల చేంజెస్ వస్తే వాళ్ళు ఆ సెటప్లో చేశారు. ఇంకా నేను ఎందుకు చూస్తాను, అది నాకు ఏం ఆనందం వస్తుంది దాన్ని చూసి, బాధపడి వాళ్ళని తిట్టుకుంటాను, జలసీ అయినా పడతాను. ఆర్టిస్ట్కి అది ఉంటుంది, వద్దన్నా కూడా. అది ఎందుకు కొంచెం చూడకుండా ఉంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చూసాను. చూడలేదు, ఉండాలి అది. ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి అర్థం అవడానికి చెప్పుకుంటే కానీ వాళ్ళతో పోల్చుకోవడం కాదు. రామారావు గొప్పవాడా, నాగేశ్వరరావు గొప్పవాడా? మా 7 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, రామారావు గొప్పవాడని ఒకడు, నాగేశ్వరరావు గొప్పవాడని ఒకళ్ళు దెబ్బలాడుకుని ఓ రోజంతా పెద్ద దెబ్బలాడు. వాళ్ళు 10 ఏళ్ళు 7-8 ఏళ్ళు మాట్లాడుకోలేదు, కేవలం ఈ టైం. జనంలో ఆ క్రేజ్ వాళ్ళకు ఉంది కాబట్టే వాళ్ళెదురు వాళ్ళకి శత్రుత్వం కంటే కూడా జనం హైప్ చేసిన కాంపిటీషన్ ఎక్కువ. అలాగే వాళ్ళ రేంజ్కి వాళ్ళైతే మా రేంజ్కి మేము నువ్వెంత అనుకోవడంలో ఒక పందెం ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది, ఒక ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్, పోటీతత్వం ఉంటుంది. మేము నాటకాల నుంచి వచ్చాము, నాటకాల పోటీల్లో పాల్గొనడం, పోటీల్లోనే నువ్వో నేను తేల్చుకుందాం అనేది అందులోనే ఉంది తత్వం. అదే ఆ పోటీల్లో పాల్గొనడమే నాకు అసలు జీవితంలో, ఆ ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఎలా తట్టుకున్నాం, జీవితంలో కష్టాలని వాటిని తట్టుకునే శక్తి కూడా, మెచ్యూరిటీ కూడా నాటకాల వల్లే వచ్చింది నాకు. సో అది ఉండాలి, ఆర్టిఫిషియల్ బూస్టప్ ఉండాలి. ఆ మాత్రం ఎవరితోటో మనకు శత్రుత్వం పెట్టుకున్నాం అనుకో, జనం అలా అనుకోవడం కూడా మనకి. స్పర్ధయా వర్ధతే విద్య అందరూ చెప్పేది అది. అంటే స్పర్ధతోటి, శత్రుత్వంతో విద్య వర్ధిల్లుతుంది. అలాగే మా స్కూల్లో నాకు ఒకడు ఉండేవాడు, లింగరాజ్ అని. ఎప్పుడు మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పడుతుండేది. స్లిప్ టెస్ట్ దగ్గర నుంచి యాన్యువల్ దాకా ప్రతి సబ్జెక్టు, ప్రతి
ఎగ్జామ్ ఫస్ట్ వాడిదా ఫస్ట్ నాదా. టీచర్స్ కూడా తమాషాగా కింద నుంచి పైకి పేపర్లు ఇచ్చేవారు దిద్దాక. ఫలానా సుబ్బారావు 0, యాదవ వెంకట్రావు 5 మార్కులు. బుద్ధి లేదురా. ఇలా అందరికీ ఇచ్చి 2 పేపర్లు ఉండిపోయాయి. అది నాది ఆడిదేను. టెన్షన్ మాకు టెన్షన్, క్లాసుకి కూడా టెన్షన్. ఇప్పుడు ఫస్ట్ ఎల్బీదా ఆడేవాడు లింగరాజు ఆడిదా. ఎవరితో ఒకళ్ళు ఫస్ట్ సెకండ్ చదివేవారు. అప్పుడు ఇంకా ఫస్ట్ ఎవరితో చదవక్కర్లేదు. అలా ఓ దాంట్లో వాడిదైతే ఓ దాంట్లో నాది, అలాగేదో ఉండేది. అప్పుడు చదవడం కూడా ఈసారి వాడు మొన్న ఫస్ట్ పట్టుకుపోయాడు, ఇందులో వాడికి ఇవ్వకూడదని. అలా ఎదగాలంటే ఒక ఇది ఉండాలి. లేకపోతే నేనే పుడిగి నేనే గొప్ప అనుకుంటే ఏం ఎదుగుతాం? మన మించిన వాడు లేడు అనుకుంటే అహంకారంతో ఏం చేయలేం. శత్రుత్వం అయితే మనకి శత్రుత్వం అయితే ఏమో కొట్టుకుంటున్నావా, ఏమన్నా కోర్టులో కేసులు వేసుకుంటున్నావా, మర్డర్లు చేసుకుంటున్నావా? అలాంటి ఇదే తప్ప మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే, అలా ఇద్దరు అభిప్రాయాలు కలవకపోవడం కూడా అందమైన రిలేషన్ కొన్ని విషయాల్లో. అలా మేము కావాలని ఒకటి ఇంకోటి వ్యతిరేకంగా అన్నాం. నువ్వు అలా చేస్తావు, నేనైతే ఆడికి కుర్చీ వేస్తాను, నేనైతే అనేది అతను అంటాడు. నువ్వు అది భరణివి కనుక నేను భరణి కదా ఎల్బి శ్రీరామ్ అని. ఇలా ఏదో ఊరికేదో. కాబట్టి అన్నయ్య నువ్వు అన్నావు కదా నేను ఎలా అన్నానని, నువ్వేమంటావు అనొద్దా? నీ ఇంటర్వ్యూ తర్వాత నాది పెట్టాడు, ఫైనల్ నేనే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకున్నాను, నువ్వేమంటావు? ఇదివరకు సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు వాళ్ళందరూ పేపర్లో కొట్టుకునేవారు. వాడు రచయిత అంటే ఏడు రచయిత అని. అలాగా ఇప్పుడు నువ్వు నటుడువా నేను నటుడువా అని కొట్టుకుందా.